మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తేదీన అనగా అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ రాబోతుంది. అయితే ఈ దీపావళి పండుగలోపు దీపావళి వ్రత కథను వింటే చాలు పేదరికం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం మారిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి, మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా భాగ్యనగరం అనే ఒక పెద్ద పట్టణానికి దూరంగా కొండల అంచున అమరావతి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర ఒక పాడుబడిన మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు తొర్రలో వివేకం అనే పేరు గల ఒక ముసలి గుడ్లగూబ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉండేది. దానికి ఆ పేరు ఊరికే రాలేదు. అది పగలంతా నిద్రిస్తున్నట్లుగా కనిపించినా రాత్రిపూట మేల్కొని ఊరిలో జరిగే ప్రతి విషయాన్ని తన పెద్ద పెద్ద కళ్ళతో గమనిస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఆ గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైన వాహనమని, దాని చూపు పడిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని ఊరి పెద్దలు చెప్పుకునేవారు. ఆ మర్రి చెట్టుకు ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు తమ ఒక్కగానొక కొడుకు బాలుతో కలిసి జీవించేవారు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ విధి వారిని వెక్కిరిస్తున్నట్లుగా వారి జీవితంలో పేదరికం అనే చీకటి తప్ప వెలుగు లేదు. వస్తే ఇల్లంతా కారిపోయేది. ఇంట్లో వండుకోవడానికి బియ్యం గింజలు కూడా ఉండేవి కావు. పండుగలు పబ్బాలు వారికి ఒక కలలాంటివి. రాత్రిపూట వివేకం అనే ఆ గుడ్లగూబ మర్రి చెట్టు కొమ్మపై వాలి ఆ గుడిసె వైపు చూస్తూ ఉండేది. ఆ ఇంట్లో నుండి వచ్చే దీనమైన మాటలు, బాలు అనే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్న చప్పుడు దాని గుండెను పిండేసేవి. వారి నిజాయితీ, కష్టపడే తత్వం చూసి వారికి ఎలాగైనా సహాయం చేయాలని ఆ గుడ్లగూబ మనసులో అనుకునేది. అలా రోజులు గడుస్తూ ఉండగా దీపావళి పండుగ సమీపించింది. ఊరంతా కొత్త బట్టలతో, పిండి వంటల సువాసనలతో, దీపాల వెలుగులతో కలకలలాడుతోంది. కానీ రామయ్య గుడిసెలో మాత్రం ఎప్పటిలాగే చీకటి, నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి. దీపావళి అమావాస్య ముందు రోజు రాత్రి ఆ గుడ్లగూబ ఇక ఉండబట్టలేక మెల్లగా ఎగిరి వెళ్ళి రామయ్య గుడిసె వాకిట్లో వాలింది. దానిని చూసి రామయ్య, సీతమ్మ భయపడ్డారు. గుడ్లగూబ ఇంటి ముందు వాలితే అరిష్టం అని వారు విన్నారు. వారి భయాన్ని గ్రహించిన వివేకం మృదువైన స్వరంతో, భయపడకండి, నేను మీకు కీడు చేయడానికి రాలేదు, మేలు చేయడానికే వచ్చాను. నేను సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనాన్ని. మీ పేదరికాన్ని, మీ మంచి మనసును ఎన్నో రోజులుగా గమనిస్తున్నాను అని పలికింది. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపోయారు. నాయనా రామయ్య, రేపు దీపావళి అమావాస్య. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. ఏ ఇల్లు అయితే దీపాలతో ప్రకాశవంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుంది. మీ కష్టాలు తీరాలంటే రేపు రాత్రి మీ ఇంటిని దీపాలతో అలంకరించండి. మీ ఇంటి ముందు కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి. ఆ వెలుగును చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పక వస్తుంది, మీ దరిద్రం తొలగిపోతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వామి, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కనీసం ఒక్క దీపం వెలిగించడానికి కావలసిన నూనె కొనడానికి కూడా మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. పిండి వంటలు దేవుడెరుగు, కనీసం కడుపు నిండా తిని ఎన్ని రోజులయ్యిందో, అలాంటిది మేము దీపాలు ఎలా వెలిగించగలం అని తన ఆవేదనను వెళ్ళగక్కింది. వారి నిస్సహాయతను చూసి గుడ్లగూబ మనసు చివుక్కుమంది. సరే, మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి మౌనంగా అక్కడి నుండి ఎగిరిపోయి మర్రి చెట్టుపై వాలింది. మరుసటి రోజు దీపావళి అమావాస్య రానే వచ్చింది. ఊరంతా దీపాల వెలుగులతో స్వర్గంలా మెరిసిపోతుంది. కానీ రామయ్య గుడిసె మాత్రం చీకటిలో మునిగిపోయి ఒక అనాథలా కనిపించింది. లోపల రామయ్య, సీతమ్మ
తమ అదృష్టాన్ని నిందించుకుంటూ ఆకలితో ఉన్న తమ పిల్లవాడిని చూసి కన్నీరు మిన్నీరవుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వివేకానికి చాలా బాధ కలిగింది. వీరిని ఇలా వదిలివేయకూడదు, నేనే వీరికి సహాయం చేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే అది తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ముందుగా ఊరి చివర ఉన్న కుమ్మరి ఇంటి దగ్గరకు వెళ్ళి పగిలిపోయి పడివేసిన ఒక చిన్న మట్టి ప్రమిదను తన ముక్కుతో కరుచుకుని తీసుకువచ్చింది. ఆ తర్వాత గుడిలో అర్చకుడు వెలిగించి కింద పడేసిన పాత వత్తిని వెతికి పట్టుకొచ్చింది. ఇక నూనె ఎలా అని ఆలోచిస్తూ ఉండగా దానికి గుడిలో అఖండ దీపం గుర్తొచ్చింది. మెల్లగా గుడిలోనికి ప్రవేశించి ఎవరూ చూడకుండా ఆ అఖండ దీపంలోని నూనెను తన ముక్కుతో ఒక చుక్క తీసుకుని ఎంతో జాగ్రత్తగా కింద పడకుండా తీసుకువచ్చి ఆ ప్రమిదలో వేసింది. ఇక నిప్పు కోసం ఊరి చివర ఒక ఇంట్లో పిల్లలు కాలుస్తున్న కాకర పువ్వొత్తి నుండి రాలిన ఒక చిన్న నిప్పు రవ్వను తన కాళ్ళతో పట్టుకుని ఎంతో సాహసంతో తీసుకువచ్చి ఆ వత్తిని వెలిగించింది. ఆ ఒక్క దీపం ఆ చీకటి అమావాస్య రాత్రి ఆ పేద గుడిసె ముందు మినుకు మినుకుమంటూ వెలగటం మొదలుపెట్టింది. ఆ వెలుగు చిన్నదే అయినా అందులో ఆ గుడ్లగూబ పడిన కష్టం, దాని నిస్వార్థమైన ప్రేమ దాగి ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి పుష్పక విమానంలో భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఊరంతా తిరుగుతూ దీపకాంతులతో నిండిన ఇళ్లను చూసి ఆనందించింది. కానీ ఆమె దృష్టి ఊరి చివర మినుకు మినుకుమంటున్న ఆ ఒంటరి దీపంపై పడింది. మిగతా దీపాలన్నీ ఆడంబరంగా పోటీపడి వెలుగుతూ ఉంటే ఆ దీపం మాత్రం ఎంతో దీనంగా ఆశగా వెలుగుతోంది. ఆ వెలుగులో ఉన్న ఆర్తిని, ఒక జీవి పడిన తపనను ఆ తల్లి గ్రహించింది. వెంటనే తన విమానాన్ని అటువైపు మళ్లించి ఆ గుడిసె ముందు వాలింది. ఆ తల్లి అడుగుపెట్టిన మరుక్షణమే ఆ పూరి గుడిసె ఒక పెద్ద భవంతిగా మారిపోయింది. లోపల ఉన్న పాత కుండలన్నీ బంగారు వెండి నాణేలతో నిండిపోయాయి. వారి వంటిపై ఉన్న చిరిగిన బట్టల స్థానంలో పట్టు వస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. రామయ్య, సీతమ్మ, బాలు ఆశ్చర్యంతో ఆనందంతో మాటలు రాక ఆ లక్ష్మీదేవి పాదాలపై పడి నమస్కరించారు. ఆ తల్లి వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి, మీ ఇంటి ముందు వెలిగిన ఆ ఒంటరి దీపంలోని నిజాయితీ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఈ సిరి సంపదలను సద్వినియోగం చేసుకోండి అని చెప్పి అంతర్ధానమైంది. ఆ రాత్రికి రాత్రే రామయ్య ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ధనం వచ్చిన కొత్తలో అంతా బాగానే ఉంది. రామయ్య పేదలకు దాన ధర్మాలు చేసేవాడు. గుడికి ఎన్నో కానుకలు సమర్పించేవాడు. కానీ నెమ్మదిగా ధనం తెచ్చిపెట్టే గర్వం వారి తలకెక్కింది. రామయ్య తనను తాను పెద్ద వ్యాపారిగా భావించుకుంటూ పేదలను చులకనగా చూడటం మొదలుపెట్టాడు. సీతమ్మ వంటి నిండా నగలు వేసుకొని తనకంటే తక్కువ స్థాయి వారిని చూసి నవ్వేది. ఆ మర్రి చెట్టుపై ఉన్న గుడ్లగూబను చూసి, ఛీ, ఈ అరిష్టపు పక్షిని ఇక్కడి నుండి తరిమి కొట్టండి అని పనివాళ్లతో చెప్పేవారు. వారి ప్రవర్తనను చూసి వివేకం మౌనంగా బాధపడేది. కాలం గడిచింది. మళ్ళీ దీపావళి వచ్చింది. ఈసారి రామయ్య తన ఇంటిని లక్షలాది దీపాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించాడు. పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి ఊరిలోని పెద్దవాళ్ళందరినీ పిలిచాడు. కానీ ఆ దీపాల వెలుగులో, ఆ ఆడంబరంలో భక్తి లేదు, ప్రేమ లేదు. కేవలం తన గొప్పను ప్రదర్శించుకోవాలనే అహంకారం మాత్రమే ఉంది. ఆ రోజు ఎప్పటిలాగే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. రామయ్య ఇంటి ముందు ఉన్న లక్షలాది దీపాల వెలుగును చూసింది. కానీ ఆ వెలుగులో ఆమెకు ఎక్కడా ఆత్మ కనిపించలేదు. కేవలం గర్వం అనే పొగ మాత్రమే కనిపించింది. ఆ తల్లి మౌనంగా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. ఆమె అనుగ్రహం లేని కారణంగా ఆ రోజు నుండే రామయ్యకు కష్టాలు మొదలయ్యాయి. అతను పెట్టిన వ్యాపారాలన్నీ నష్టపోయాయి. ఇంట్లో ఉన్న బంగారం దొంగల పాలైంది. అనవసరమైన ఖర్చులతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ వచ్చే దీపావళి నాటికి ఆ పెద్ద భవంతి అమ్ముడుపోయి వారు మళ్ళీ అదే పూరి గుడిసెలోనికి, అదే పేదరికంలోనికి వచ్చి చేరారు. ఆ దీపావళి అమావాస్య రాత్రి గుడిసెలో రామయ్య, సీతమ్మ, బాలు మళ్ళీ కన్నీళ్లతో తమ తలరాతను నిందించుకుంటున్నారు. సరిగ్గా అప్పుడు ఆ గుడ్లగూబ వివేకం మళ్ళీ వారి గుడిసె ముందు వాలింది. ఈసారి వారు భయపడలేదు, సిగ్గుతో తలవంచుకున్నారు. అప్పుడు వివేకం గంభీరమైన స్వరంతో ఇలా పలికింది, రామయ్య, చూశావా గర్వం ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెట్టిందో. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు, ఆమె అష్టలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా ఎన్నో రూపాలు. మీరు కేవలం ధనాన్ని పట్టుకుని మిగిలిన అన్నిటినీ వదిలేశారు. ధనం వచ్చినప్పుడు వినయం ఉండాలి, దానగుణం ఉండాలి, దైవభక్తి ఉండాలి. ఇవేమీ లేకుండా కేవలం గర్వాన్ని పెంచుకుంటే
ఆ తల్లి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అలాగే గర్వం అనే చీకటి ఉన్న చోట లక్ష్మీదేవి అనే వెలుగు నిలవదు. గత సంవత్సరం మీరు దీపం వెలిగించకపోయినా మీలోని నిస్సహాయతను, ఆర్తిని చూసి నేనే దీపం వెలిగించి ఆ తల్లిని ఆహ్వానించాను. కానీ ఈ సంవత్సరం 1,00,000 దీపాలు వెలిగించినా మీలోని అహంకారాన్ని చూసి ఆ తల్లి దూరంగా వెళ్ళిపోయింది. దీపం అంటే కేవలం నూనె వత్తి కాదు. అది మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని నింపే ఒక ప్రతీక. ఆ సత్యాన్ని మీరు మర్చిపోయారు అని ఆ గుడ్లగూబ మాటలు వారికి తూటాల్లా తగిలాయి. వారికి జ్ఞానోదయం కలిగింది. తమ తప్పును తెలుసుకొని ఆ గుడ్లగూబ కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు. ఇప్పుడు మాకు తెలిసొచ్చింది స్వామి, నిజమైన సంపద ధనం కాదు, మంచి గుణమని. ఇకపై మేము నిజాయితీగా బ్రతుకుతాం, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తాం అని ప్రతిజ్ఞ పూనారు. అప్పుడు సీతమ్మ ఆ గుడిసెలో వెతికితే ఎవరో పడేసిన పాత ప్రమిద, అందులో ఒక చిన్న వత్తి దొరికాయి. ఇంట్లో వంట కోసం దాచుకున్న కొద్దిపాటి ఆముదంలో నుండి ఒక చుక్క తీసి ఆ దీపాన్ని వెలిగించింది. ఈసారి వారు ఆ దీపాన్ని ధనం కోసం కాదు, తమలో పేరుకుపోయిన గర్వం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ వెలిగించారు. ఆ చిన్న దీపం వెలుగులో వారి ముఖాల్లో ఇప్పుడు ఆర్తి కాదు, ఒక దివ్యమైన ప్రశాంతత కనిపించింది. దానిని చూసిన గుడ్లగూబ వివేకం తల పంకించి చిరునవ్వు నవ్వి మౌనంగా తన మర్రి చెట్టు వైపు ఎగిరిపోయింది. వారికి మళ్ళీ సిరి సంపదలు వచ్చాయో లేదో తెలియదు కానీ వారి జీవితానికి సరిపడా జ్ఞానం అనే అమూల్యమైన సంపదను మాత్రం పొందారు. అలాగే దీపావళి రోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు కనుక దీపావళి సందర్భంగా కేదారేశ్వర వ్రత కథను వింటే చాలు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో గొడవలనేవి జరగవు, సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రథమ గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల, సాల, తమాల, వకుల, నారికేల, చందన, పనస, జంబు వృక్షములతో చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో వెలువొందు నదీ నంద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో బుగురిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలుకితడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ఏమీయూ ప్రయోజనము లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము గలదిగా మారెను. తరువాత పార్వతీదేవి దేవతల చేత ఊరెంపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకునుటకు అడవికి వెళ్ళి ఋషిశేషులతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రమంకు వచ్చిన
సర్వాలంకృతరాలైన పరమేశ్వర్ని చూసి పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా ఆ దేవి గౌతముడిని చూసి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించింది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకర్ను దేహంలో అర్ధభాగము తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుని సంతుష్టిపరిచిన ఎడల నీకు కోరిన వరములు ఇస్తాడు అని గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించి వారలకు సకల అభిష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును, అందరును ఈ వ్రతమును ఆచరించుదురని శంకరుడికి చెప్పగా శివుడు అటులే అని వరమిచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగదుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. అయితే ఆ రాజ్యంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్దవాళ్ళైనటువంటి కుమార్తెలిద్దరూ కూడా అడవికి పోయి కట్టెలు ఏరుకని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంటిలో ఏదో పూజ చేసుకుంటూ ఉండటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు. పూజా క్రమం చూసి ముచ్చటపడి ఆ 2 అమ్మాయిలు ఆ పూజ గురించి, చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది. దాంతో వారు ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, పండ్లు, ఊడలు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడవని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదటిలో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఆకులు, చెక్కలు అనుకో అని మర్రి ఆకులు, పండ్లు పెట్టారు. ఇవే బూరెలనుకో అని మర్రి పళ్లను నైవేద్యంగా పెట్టారు. ఇవే తోరణాలనుకో అని మర్రి ఊడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేస్తారు అక్క చెల్లెళ్ళిద్దరు. ఇక ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిల్లోని పుడగలన్నీ కూడా బంగారపు పుడగలుగా మారి ఉన్నాయి. అది చూసి వారు చాలా సంతోషించి ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా కూడా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను పరిణయం చేసుకున్నారు. వారి వారి రాజ్యాలకు వెళ్తూ వారు తల్లిదండ్రులతో శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోమని చెప్పి ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోయారు. ఆ క్రమంగా వారు ప్రతి కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. వారి కుమారుడు పెరిగి పెద్దయ్యాడు. దాంతో ఆ పుత్రుడు కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకొని పాత తోరణాలను తీసి పెరట్లో కాకరపాదు మీద పడేస్తాడు. బంగారపు తోరణాలు చేయిస్తాడు. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు. గ్రామస్తులంతా కూడా అతనిని ఎంతగానో ప్రశంసించారు. కానీ కేదారేశ్వరుని కరుణ మందగించింది. దాంతో ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది. తినడానికి తిండి లేని దుస్థితి కలిగింది. ఏ పని చేయాలన్నా జరక్కపోగా కష్టాలు పడుతూ ఉన్నారు. వారు కాకరపాదు మీద పాత తోరణాలను పడవేశారు కదా, దానివలన ఆ కాకరపాదుకు విపరీతంగా కాకరకాయలు కాశాయి. ఆ కాకరకాయల లోపల అంతా బంగారమే ఉంది. కానీ ఆ ఇంటివారు ఆ కాకరకాయలు కోసి కూర వండే ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఆ ఇల్లాలు తమ పెరట్లో విరగగాసిన కాకరపాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకి ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపించింది.
అవి తీసుకుని వెళ్ళి అతడు షావుకారు అంగడి ముందు నిల్చున్నాడు. ఎంతసేపటికి ఆ షావుకారు చూడలేదు. తర్వాత ఎప్పటికో అతనిని చూసి ఏమిటి తీసుకువచ్చావని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పుత్రుడు, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ పూటకింత గంజి తాగుతాము అన్నాడు. దానికి ఆ షావుకారు, అలానా, మీకు దారపోయడానికి మాకేం మధ్యస్థపు ఆస్తి సిరి కలుగలేదు, వెళ్ళు అని కసురుకున్నాడు. అలా వేళ్ళ పడి బ్రతిమిలాడగా ఇతడు వదిలేలాగా లేడు అని దోసెడు బియ్యం, పప్పు, ఉప్పు ఇప్పించి పంపించాడు. ఆ పూటకు వాళ్ల ఆకలి తీర్చుకుని మరునాడు మరికొన్ని కాకరకాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకుని రమ్మని పంపించింది వాళ్ళ అమ్మ. వాటిని పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్న బాలుడిని షావుకారు ఆపి, ఏమి కావాలంటే అవి ఇస్తాను, ప్రతిరోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా బియ్యం ఇచ్చాడు. ఆ షావుకారికి ఎందువల్ల అంత దయ కలిగిందంటే, ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం కోస్తే వాటిల్లో నుండి బంగారు ముద్దలుగా రాలిపడ్డాయి. ఇవి ఇంకెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సరే సిద్ధపడ్డాడు. అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. అలా కొన్ని రోజులకు చెట్టుకు ఉన్న కాకరకాయలన్నీ కూడా అయిపోయాయి. ఆ షావుకారు ఇక చిల్లి గవ్వ కూడా ఇవ్వటం లేదు. ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున గల పెద్ద అక్క దగ్గరకు పంపించింది. కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది. అక్కగారి ఇంటికి చేరుకుని నౌకర్లు లోపలకు వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా చెప్పాడు తమ్ముడు. అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపించింది. అయితే ఆ కుమారుడు తిరిగి వస్తూ ఉండగా అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్ది తింటూ ఉంటాడు. అంతలో ఒక పెద్ద గద్ద ఒకటి వచ్చి దానిని తన్నుకుపోతుంది. చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట ఉన్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు ఆ కుమారుడు. నౌకర్ల వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళుతుంది. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటుంది. ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా కూడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు తమ్ముడు. ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్లు త్రాగాలని నిర్ణయించుకున్నాడు. గారు ఆ జోళ్లను ఎక్కడా విడవవద్దు అని చెప్పటం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు. కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెదికినా జోళ్లు దొరకలేదు. ఈ సంగతంతా కూడా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు. అది కార్తీక మాసం. ఆమె కేదార నోము నోచుకుంటున్నది. అప్పుడు ఆమె ఆడంబరంగా నోము నొయ్యటం వలనే తన పుట్టింటిలో దారిద్ర్యము తాండవిస్తుందని గ్రహించి తమ్ముడి చేత ఆ నోము నోయించి, ఆడంబరము కాదు నాయన ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్ళి కేదార నోమును నొయ్యండి అని చెప్పి కొంత డబ్బులిచ్చి పంపిస్తుంది. అతడు ఇంటికి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది. చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి. వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నిటినీ కూడా వివరించి కేదార నోమును భక్తి ప్రవర్తులతో జరిపించాడు ఆ కుమారుడు. దాంతో క్రమక్రమంగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు. ఉద్యాపన. ఇది కార్తీక మాసంలో సోమవారాల్లో ముఖ్యంగా 3వ సోమవారము, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సమేతంగా ఆ రోజున చేయాలి. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రము పరమేశ్వరుని ఫల పుష్ప పత్రితో పూజించాలి. పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి. స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి. పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి. ఈ నోమును కోడళ్లకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసుకోవటం సాంప్రదాయం. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్పాడు.
ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి రోజు ధనలక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు లక్ష్మీదేవితో సహా దేవతలందరినీ బలి బంధించి ఉంచుతాడు. ఈ దేవతలందరూ బలి చేర నుండి విడుదల పొందిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠంలో తామర పువ్వులు పేర్చిన పాన్పు మీద సుఖంగా హాయిగా నిద్రించింది. అలా నిద్రించింది ఈ దీపావళి అమావాస్య రోజే. అందుకే ఈ రోజు రాత్రికి సుఖరాత్రి అనే పేరు వచ్చింది. రోజున దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రబోధిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి ఈరోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారందరికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ కారణం చేతనే దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని ప్రతీతి. ఆశ్వేజ యుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, దీపాలు వెలిగించుకోవటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకుని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లా చెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలయ్యింది. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా
ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్యభోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలిచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడూ గౌరవించము. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అని నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయటం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. నరకాసుర వధ దీపావళి రోజునే జరిగిందనే విషయం అందరికీ తెలుసు కదా.
మరి నరకాసురుడు ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనే విషయాలను తెలిపే ఈ కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుకుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిశితకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైనటువంటి శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు ఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురం వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు కృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ కూడా వివాహమాడతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు అంటే ఆశ్వేజుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురు కృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అతిథిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు.
అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపమున జన్మించెను. సాక్షాత్తు విష్ణువును పుత్రినిగా పొందిన అతిథి సంతోషమునకు అంతులేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించెరు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి బురుగ కచమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరుకోమని అడుగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానమొగసొంగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, 2వ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావనముకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలోక రాజ్యము ఇచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి దీపావళి సందర్భంగా ఈ కథలు వింటే చాలు, దరిద్రం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం మారిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.